శవాన్ని చూసి బుద్ధుడు మారినట్టు ఎస్ఐ బ్రహ్మం కొట్టిన దెబ్బలతో ఈ బ్రోకర్ బాబురావు మామూలు మనిషిగా మారిపోయాడు. కానీ బుద్ధుడు మారటం వల్ల ఫ్యామిలీని వదిలేశాడు. నేను మారటం వలన ఎప్పుడెప్పుడో అని కలవరించిన అప్పుడప్పుడ తాండ్రా త్వరలో జరగబోతోంది. అక్క, ఈరోజు మేము పని మానే సెలవు తీసుకోవా? తప్పమ్మా, మనకు పని దైవం. ఎలాంటి టైంలోనూ మన పని మనం మానకూడదు. అలాగే. ఏదో సెలవు కావాలంటున్నారు? అవునండి, పరుపుల కంపెనీలో పనిచేస్తున్నారు. పరుపుల డిమాండ్ ని బట్టి పని ఉంటుంది, తేడా ఉండదు. ఆయన శోభనన్ రాత్రి లోపలికి వచ్చిన అమ్మాయిని గురించి ఆలోచించాలి కానీ లోపలికి తోసిన అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నారు ఏమిటి? సారీ కౌసలమ్మ, ప్రోడక్ట్ కంటే ప్యాకేజీ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టున్నాను. ఏంటిది? ఇదేదో పేజర్ సౌండ్ లా ఉంది. పేజర్ సౌండ్ కాదండి, పేజరే. సెండ్ 1 క్యాండిడేట్ అర్జెంట్. రమేష్ 6. రమేష్ 6? అవునండి, రమేష్లు ఎక్కువ మంది ఉన్నారని నంబర్లు ఇచ్చాను. ఇప్పుడే ఫోన్ చేసుకొస్తాను. రమేష్లే 6 ఉన్నారంటే ఇక సురేష్లు ఎంతమంది ఉంటారు? హరీష్లు ఎంతమంది ఉంటారు? శిరీష, ఊరెళ్తున్నావా? అవును. బాయ్ శిరీష. బాయ్. వీడెవడరా? బస్సు ఎక్కడానికి మనం పెడుతుంటే మన ఎక్కడానికి వీడు వస్తున్నాడు. పదరా. హాయ్. ఓ వాట్ ఎ లాక్. సరిగ్గా నీ గురించి ఆలోచిస్తున్నాను, నేను ఎలా పట్టుకోవాలా అని. నువ్వే దొరికేశావు. మీ గోల్డ్ చైన్ మీకు ఇచ్చేసానుగా, ఇంకెందుకు పట్టుకోవడం? నా చైన్ నాకు ఇచ్చావు కానీ నా మనసు పట్టుకెళ్ళిపోయావుగా. ఇట్ ఈస్ ట్రూ శిరీష, ఆ రోజు గెస్ట్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నీ ఆలోచనలే. మెల్ల అవుతుందా? అటువైపు రానా? అక్కర్లేదు, నాకేం నరాలు వీక్నెస్ లేదు. ఏ వీక్నెస్ లేదన్నగా నా బాధ. అంటే ఇప్పటికి ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన వాడిని. ఏంటండి, ఏంటి ఏంటి గొడుగుతున్నారు? గొనగడాలు మన క్యారెక్టర్ సరిపడవు కానీ. ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊరికి అయితే వెళ్తున్నా. రండి, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను బస్ లోనే వెళ్తాను. గిఫ్ట్ లిఫ్ట్ ఇస్తా అన్నప్పుడు కాదనకూడదు. థ్యాంక్స్, చాలా విలువైన విషయాలు చెప్పారు. నువ్వు ఊ అనాలే గాని అంతకన్నా విలువైన విషయాలే చెప్తాను. ఆ బ్యాక్ సీట్ లో పడేసి ఫ్రంట్ నా పక్కన కూర్చో. ఒక్క తొక్కు తొక్కానంటే కారు హైవే మీద, నీ బాడీ నా గుండెల మీద. ఆ తర్వాత మన ఇద్దరం. పేడ వదిలింది. ఏ శిరీష, ఆర్టీసీ వాడు నాకన్నా డేంజరస్ ఫెలో. నువ్వు బస్సు కాదు ఎయిర్ బస్ ఎక్కినా దాన్ని రెక్క పట్టుకుని మరి వచ్చేస్తాను. నువ్వు నన్ను ఆల్ ఓవర్ డిస్టర్బ్ చేసావు. మైండ్ ఇట్. హలో భాస్కర్. ఎస్ సార్. ఒకసారి లోపల రారా. వస్తున్నాను. ఏంట్రా, ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? పక్కన లైన్లో పెట్టావా? కూర్చోరా. సిగ్గుపడకుండా చెప్పు, ఏ లాడ్జికి వెళ్తున్నారు? అదేం కాదు, నేను ఒక అమ్మాయిని అమ్మాయికి లవ్ చేశాను. ఈ ఇండియాలో కుర్రోళ్ళు బాగుపడరండి బాబు, అస్సలు బాగుపడరు. ఓకే ఓకే ఓకే. ఇంతకీ నీ ప్రపోజల్కి అమ్మాయి ఉంది? ఆ అమ్మాయి కూడా నా ప్రేమను ఒప్పుకునేలానే ఉంది. చాలా రాంగ్ డెసిషన్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడమా? కాదు. నేను ఆ అమ్మాయిని ప్రేమించడమా? అది కాదు. మరి అసలు ఒకరినొకరు ప్రేమించుకోవాలనే బూత్ ఐడియా రావడం పెద్ద రాంగ్. పోన్లే, తెలుసో తెలుగు గ్రీజ్ లో కాలేసో. ఎంతగా అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత చెప్తాండా. ఓకే అనకపోతే నీకంటే బెటర్ క్యాండిడేట్ తగిలి అమ్మాయి నీకు హ్యాండ్ ఇస్తే? అరే ఏంట్రా అది? నీ ఉద్యోగం పీకాస్ అని అన్నప్పుడు కూడా ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేవురా నువ్వు. అందుకే లవ్ అంటే బూతు అన్నది. సర్లే, నా మైండ్ అసలే డిస్టర్బ్ అయిపోయింది. మధ్యలో నీ గొడవ నాకెందుకు? నీకేమైందిరా? ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను, ఒప్పుకోవట్లేదు. నువ్వు ట్రై చేస్తే ఒప్పుకోవడం లేదా? ఎవర్రా అమ్మాయి? ఏ, నువ్వు ట్రై చేస్తావా? అబ్బే అదేం లేదు, ఊరికే అడిగాను. వర్కౌట్ అయ్యాక చెప్తా. అంటే నీకెప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలీదా? తాంబూలాలు పుచ్చుకునే ముందు నాతో ఒక మాట చెప్పక్కర్లేదా? ఏంటి నీకు చెప్పేది? మీతో చెప్పి మిమ్మల్ని కన్నామా? మీతో చెప్పి మిమ్మల్ని పెంచి పెద్ద చేశామా? ఏంటి ఆ జుట్టు విరబోసుకుని? లే,
దాని మీద నువ్వు కోపం నా వీపు మీద చూపాలా? అమ్మా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు చేసుకుంటావే పోయాక? ఏయ్, అమ్మ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది. నువ్వు నోరు మీవే. చూడు శిరీష, బావ డాక్టర్, నెలకి 10,000కు పైగా సంపాదిస్తున్నాడు. పైసా కట్నం కూడా వద్దంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం మన ఆస్తులమ్మైనా తేలేం. నేను ఒకతరికి మాట ఇచ్చానమ్మా. ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించకపోతే మాట ఎలా ఇస్తుంది? ప్రేమించలేదమ్మా, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఒక అతను నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఒకసారి చావడానికి కూడా ట్రై చేశాడు. నీకోసం చస్తానన్నాడని అతనెవరు ఎలాంటి వాడో తెలియకుండా నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రావడానికి ఇదేం సెలవులకు ఊరెళ్ళి రావడం కాదు, పెళ్లి. జీవితాంతం నిలబడాల్సిన బంధం. అది కాదమ్మా. చూడు, నీకోసం చావడానికి సిద్ధపడేవాడి కన్నా బ్రతికున్నంత కాలం నిన్ను సుఖంగా చూసుకోగలవాణ్ణి కట్టుకోవడమే మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. భాస్కర్ గారికి మా అమ్మతో మీ విషయం మాట్లాడాను. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి నాకు మా బావతో పెళ్లి నిశ్చయం చేశారు. వారం రోజుల్లో పెళ్లి. ఈ లెటర్ అందిన వెంటనే బయలుదేరి మా ఊరికి రండి. మా వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను మీతో వచ్చేస్తాను. మీకోసం ఎదురు చూస్తూ శిరీష. పరుపుల కంపెనీలో పని చేస్తుంటా. అయితే అవి పరుపులు కావు, నా గుండెల మీద కురుపులు కురుపులు కురుపులు. నీ అబ్బా, స్నానం సగంలో ఉండగా పేజర్ వస్తే ఇలా సగం బట్టలు విప్పుకొని బయటకు వెళ్తావా? ఎవడో పేజర్ ఇచ్చిన కదవా? మేనేజర్ అండి వెంటనే రమ్మన్నాడు. ఇలా బాత్రూమ్ నుంచి రమ్మన్నాడా? ఆగు. మొగుని నేను పువ్వుల నుంచి కట్టుకుని ఇంట్లో అప్పుడప్పుడు తాండ్రలాగా కూర్చొని ఉంటే నువ్వు మాత్రం మూరెడు పువ్వులు తల్లో పెట్టుకుని వీధుల్లోంచి తిరిగి వచ్చేస్తావా? నువ్వు బయటకెళ్ళక నేను బయటకెళ్ళకపోతే ఇద్దరు ఆకలితో మాడి చేస్తాం. అప్పుడు మన శవాల్ని బయటకు తీసుకువెళ్తారు. ఇదిగో క్లైమాక్స్ చెప్పి నన్ను భయపెట్టకు. నేను నిన్ను నమ్మను. నువ్వు ఇంట్లో ఉండి తినాల్సిందే. నేనే బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తాను. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు రక్తమే నా రిక్షకు పెట్రోల్. నీ రక్తం పెట్రోల్ అయితే పోయి పెట్రోల్ బంకులు అమ్ముకరా. మమ్మల్ని ఎందుకు చావు కొడతావు? సంపాదన ఇంటికే చాలదని తమరు సంపాదించిన ఈ చిల్లరతో అన్నము, ఆకుకూరలు, అప్పడాలు, ఆవకాయ బద్దలు ఇవేవీ రావు. గంజినీళ్ళొస్తాయి. పతివ్రతలెవ్వరు ముగిలి సంపాదన గురించి ఇలా ఎగతాళి చెయ్యరే. మొగుడనేవాడు పెళ్ళాన్ని పస్తులు పెట్టాడు. నేనేమన్నా బిర్యానీ అడిగానా? బియ్యం అడిగాను. నేనేమన్నా అత్తరు అడిగానా? ఆకుకూరలు అడిగాను. నేనేమన్నా అడిగానా? సొబ్బ బిళ్ళ అడిగాను. ఆ మాత్రం కూడా తేలేకపోతే నువ్వేం మొగుడివి, నువ్వేం మగాడివి. చూడు, నీకు చేతనైతే పెళ్ళానికి ఫుల్ మీల్స్ పెట్టి కాపురం చేయి, లేకపోతే నేనే బయటికి వెళ్ళి సంపాదిస్తాను. ఇంత బ్రతికి బాల చేత బండబూతులు తినాల్సి వచ్చింది. ఇక లాభం లేదు. నా పరువు నిలబెట్టేది, ఈ ఇంటి కరువు పోగొట్టేది ఒక్కటే, అదే పేదర్. సార్ మీకు లెటర్. హలో పవన్, నేను భాస్కర్ మాట్లాడుతున్నాను. ఏంట్రా? నేను అర్జెంట్ కలవాలి ఇప్పుడే. ఏ అర్జెంట్ పని ఉంది. గెస్ట్ హౌస్కి వచ్చాయి. థ్యాంక్ యూ. అప్పుడే ప్రేమించడాలు, ఆ పిల్ల హ్యాండ్ ఇవ్వడాలు, నువ్వు ఆఫీస్లో కూర్చొని ఏడవడాలు. అందుకే లవ్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, ప్రేమించదురా అని చెప్పాను. లేదురా, ఆ అమ్మాయి నన్ను మోసం చేయలేదు. తనకి పెళ్లి సంబంధం చూస్తున్నారని వారం రోజుల క్రితమే లెటర్ రాసింది. కానీ నా దురదృష్టం అది ఇప్పుడు అందింది. ఈ లోపు నేను వస్తే తను నన్నే పెళ్లి చేసుకుంటారని, లేకపోతే వాళ్ళమ్మ చూసిన సంబంధం చేసుకోవాల్సి వస్తుందని వివరంగా రాసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఇంకేముంది, పెద్ద మనసు చేసుకుని పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసి దీవించు. లేదు పవన్, తనకు ఆ పెళ్లి ఇష్టం ఉండి ఉండదు. అందుకే నన్ను అక్కడికి వచ్చి తనని తీసుకెళ్ళమని రాసింది. అంటే పీటల మీద నుంచి లేచి వచ్చి మరి పెళ్లి చేసుకుంటానందా? తప్పకుండా, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చే ధైర్యం నాకు లేదు పవన్.
నాకున్న ఒకే ఒక స్నేహితుడి నువ్వు. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. రే ఇంతకీ అమ్మాయి ఎవరు? నీకు కూడా తెలుసు. నాకు తెలుసా? అదే మన కాలేజ్ ఫంక్షన్ లో పాట పాడింది శిరీష. పవన్, ఏంట్రా ఏమైంది? అబ్బే ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్ అయ్యానంతే. సారీరా, నేను నీకు అనవసరంగా శ్రమిస్తా. రే అదేం లేదురా. ఇంతకీ పెళ్ళి ఎప్పుడన్నావు? ఈ రోజు రాత్రి 11 గంటలకి. ఆహా, అయితే నేను చెప్పినట్టు లెటర్ వద్దు గానీ రా. గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలే